ఈ వెహికల్ అప్రిలా స్ట్రోమ్. ఈ వెహికల్ మన దగ్గరికి స్టార్టింగ్ ట్రబుల్తో అయితే వచ్చింది. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేసామంటే డిక్కీ ఓపెన్ చేసి కరెంట్ వస్తుందో లేదో చెక్ చేసాము. అండ్ అలాగే ఓబీడీ కేబుల్ కూడా కనెక్ట్ చేసి ఫాల్ట్ కోడ్స్ ఫాల్ట్ కోడ్స్ అన్ని క్లియర్ చేసాము. క్లియర్ చేసిన తర్వాత మనం అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే కీ ఆన్ చేస్తున్నప్పుడు కరెంట్ రావట్లేదు అండ్ ఫ్యూయల్ మోటార్ కూడా ఆన్ అవ్వట్లేదు. మన కంప్లైంట్ అయితే అర్థమైంది. కంప్లైంట్ అయితే ఈసీఎం కంప్లైంట్ ఉంటుందని చెప్పి మనం వేరే ఈసీఎం అయితే కనెక్ట్ చేసాము. సో దీనికి కంపల్సరీ ఈసీఎం కంప్లైంట్ కాబట్టి ఈసారి కీ ఆన్ చేసినప్పుడు ఫ్యూయల్ మోటార్ ఆన్ అవుతుంది అండ్ సెకండ్ థింగ్ కరెంట్ కూడా వస్తుంది. సో దీనికి కంపల్సరీ ఈసీఎం కంప్లైంట్ ఉందని చెప్పి కస్టమర్కి అయితే చెప్పాము. సో వెహికల్ ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తా. సో కస్టమర్కి అయితే చెప్పాము. కస్టమర్ ఈసీఎం అయితే తెప్పించండి అని చెప్పారు. సో తెప్పించాక కంప్లైంట్ అనేది రెక్టిఫై చేసి కస్టమర్కి అయితే డెలివరీ చేస్తాం.